అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవి పరారిలో ఉన్నట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు మార్ఫింగ్ చేసినటువంటి ఆరోపణలతో ఆయన మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదవడం జరిగింది. అయితే విచారణకి హాజరు కావాలని పోలీసులు ఆ యొక్క నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో విచారణకి హాజరవకుండా తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఎట్టకేలకి విచారణకి ఖచ్చితంగా హాజరు కావాలని పోలీసులు గట్టిగా చెప్పడంతో పరారిలోకి వెళ్ళిపోయాడని చెప్పేసి అనేక వాదనలు. ఇప్పుడైతే ఆ పరారిలోకి వెళ్ళిపోయిన వార్తలకు సంబంధించి ఆర్జీవి ఒక సంచలనమైన వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ వీడియో గురించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనక దుర్గా గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మొత్తానికి ఆర్జీవి గారు తప్పిపోయాడు, పారిపోయారు, దాక్కున్నాడు అని అనేక వార్తలు చూస్తూ ఉన్నాం మనం. అయితే ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈరోజు ఉదయం. తాను ఎక్కడికే తప్పిపోలేదంటూ కేవలం సినిమాల్లో ఆ యొక్క ప్రొడ్యూసర్కి నష్టపోతున్న ఉద్దేశంతోనే సినిమా ఉద్దేశంతో బిజీగా ఉన్నాడంట ఆయన. కాబట్టి ఆ పోలీసులు అసలు ఆ కేసుకి ఎప్పుడో మాట్లాడిన కేసులు ఇప్పుడు కేసులు పెడతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? అంటే పారిపోకపోతే మరి 2 రోజులుగా వాళ్ళు వచ్చినప్పుడు మరి కనీసం ఫోన్లో అందుబాటులో ఉండాలిగా. ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేశాడు? సరే, మీరు ఎంత షూట్లో ఉన్నా మధ్యలో మీకు కాల్ బ్యాక్ చేసే సౌకర్యం ఉంటుంది కదా, ఆ సౌలభ్యం ఉంటుంది కదా. అంటే నువ్వు సిన్సియర్ అయితే కనీసం ఫోన్ ఎత్తి నేను షూట్లో ఉన్నానని చెప్పాలి. నీ లాయర్ వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? బయటకు వచ్చి తలా తోక లేకుండా మాట్లాడుతున్నాడు. ఈయనేమో నేను భయపడలేదు, నేను పారిపోలేదు. దీన్ని ఏమంటారు మరి? వీడియో ఎందుకు రిలీజ్ చేసావు? దమ్ముంటే వచ్చి కలిసి నువ్వు పర్మిషన్ తీసుకోవాల్సింది, వ్యక్తిగతంగా వచ్చి కలిసి సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను వచ్చి విచారణకి ఎదుర్కొంటానని చెప్పు. నీకు దమ్ము లేకపోబట్టే కదా నువ్వు వీడియో రిలీజ్ చేసావు ఇవాళ. పైగా ఏం మాట్లాడుతున్నాడు? ఎప్పుడో 1 year బ్యాక్ జరిగిన అంశంట అది. ఎవరివో మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నాడు. మనోభావాలు ఎవరివైనా దెబ్బతింటాయి. ఇప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డి కోసం నీ మనోభావాలు దెబ్బతినలేదా? నువ్వు జగన్మోహన్ రెడ్డి కోసం ఎందుకు పనిచేసావు? మరి నీకు మనోభావాలు దెబ్బతినకపోతే ఈ రోజు నువ్వు ఎందుకు మరి పారిపోతున్నావు? ఇప్పుడు నీకు అసలు అవసరమేముంది? ఎవరి కోసం నువ్వు ఎందుకు పనిచేసావు? నువ్వు కోట్లు ఎందుకు తీసుకున్నావు? నువ్వు ఒకప్పుడు ఏస్ డైరెక్టర్ అయి ఉండొచ్చు, ఇవాళ నువ్వు జీరో. అవునా కాదా అండి? ఇప్పుడు నువ్వు ఎప్పుడో సినిమా తీసావు, సరే ఎప్పుడో తీసాడు ఈ సినిమా మనం చూడడం ఎందుకని ప్రజలు అనుకుంటున్నారా? ఎప్పుడో పాటలు రాసినవి తీసినవి ఇప్పుడు మనం వింటున్నాం కదా. సో తప్పైనా ఒప్పైనా ఎంతకాలమైనా అది ఎక్కడికి పోతుంది? సినిమా అయినా మాసిపోదు, మాట అయినా చెరిగిపోదు కదా. మాట మాసిపోతుందండి. అంటే ఆయన ఇంకోటి కూడా అంటా ఉన్నాడు, అప్పుడు దెబ్బతిన మనోభావాలు సంవత్సరం తర్వాత ఎలా దెబ్బతింటాయని ఆయన ప్రశ్నిస్తున్నాడు. బొర్రుంది అసలు. అప్పుడు దెబ్బతిన్నాయి కాబట్టి అప్పుడు కేసు ఎవడు తీసుకోవాలి? వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి. అంటే నీకు ఆ మాత్రం లోక జ్ఞానం కూడా లేదా? అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది ప్రతివాడికి తెలుసు. చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. అప్పుడు మనోభావాలు దెబ్బతినలేదని నీకు ఎవడు చెప్పాడు? మనోభావాలు దెబ్బతినే కేసు పెడతావంటే కేసు ఎవడు తీసుకోలే, నీరు గార్చారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు నువ్వు చూసుకుంటున్నావు కదా పోలీసులు ఎలా ఉన్నారో. ఇప్పుడు నువ్వు ఎలా పారిపోగలిగావు? ఇంకా నీ వైసీపీకి కొమ్ము కాసే వాళ్ళు ఉన్నారు కాబట్టి నీకు ఇన్ఫర్మేషన్ వచ్చి నువ్వు పారిపోయావు. అంతే కదా. లేకపోతే నువ్వు ఎలా పారిపోతావు? నీకు ఎలా తెలుసు ఇవాళ వస్తున్నారు పోలీసులని? కాబట్టి ఇదే ఆ రోజు జరిగింది. అంతే కదా. దీనికి మళ్ళీ ప్రశ్నిస్తాడండి. చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడా? ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలండి. పెద్దదో బింకంగా మాట్లాడుతున్నాడు. మీరు వీడియో చూడండి. ఏదో తాగుతూ కాఫీనో మనకు తెలియదు ఏం తాగుతున్నాడో కానీ. సో వాట్ ఎవర్, నువ్వు పోజులు ఇవ్వకు, నువ్వు వాస్తవాలు మాట్లాడు. నీకు దమ్ము లేదు, నువ్వు రాలేదు, అంతే లెక్క. ఇవాళ అసలు ఎందుకండి వీళ్ళందరూ ఇలా పారిపోతున్నారు? వైసీపీ వాళ్ళందరూ ఇప్పుడు క్షమాపణలు కూడా చెప్తాడా? లేదు నేను తప్పు చేయలేదు, నేను విచారణకి రానంటాడా? మరి నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బెయిల్ కిందకి అప్లై చేసుకున్నావు. విచారణకు వస్తుంది, అందుకే దాక్కున్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, మాకు చాలా ధైర్యం అని చెప్పేవాడంతా బెయిల్ కిందకి వెళ్తున్నాడు. నీకు దమ్ము లేదు కాబట్టి, భయం కాబట్టి నువ్వు విచారణకి రావట్లా, ఎక్కడ నిన్ను అరెస్ట్ చేస్తారో అని. ఓకే, మరి అంటే సినిమాల్లో పోలీసుల్ని వీళ్ళందరినీ ఒక విచిత్రమైన కోణంలో చూపించడం కానీ, ఆ డాన్లకి పోలీసులు భయపడుతున్నట్టు చూపించడం అన్ని చేస్తారు కదా సినిమాల్లో. అంటే నిజ జీవితంలో వేరే అంటారు అవన్నీ.
ఎవడు డాను ఎవరు రామగోపాల్ అనుకుంటాడు ఆయన, అందుకే డెన్ అని పేరు పెట్టుకుని నివాసానికి కూడా డెన్ అని పెట్టుకున్నాడు. ఎప్పుడైనా మీరు ఏ సినిమాలోనైనా ఆయన సినిమాలే తీసుకోండి, విలన్ అనేవాడు ఎప్పుడైనా గెలుస్తాడా? విలన్ గెలిచాడు ఎక్కడైనా? గెలవడు కదా, హీరోనే కదా గెలుస్తాడు. మరి గెలిచినప్పుడు ఈయన కూడా అంతే కదా, ఈయన విలన్ అనుకున్నాడు, ఈయన ఒక నిజంగా ఒక నేను మాఫియా అనుకుంటున్నాడు కాబట్టి మాఫియా ఎక్కడైనా జైలుకి వెళ్లకుండా ఉంటాడా? మాఫియాలు ఎప్పుడు తప్పించుకుంటారు, అలాగే వర్మ కూడా తప్పించుకుంటున్నాడు. ఎప్పుడు పోలీసుల్ని బఫూన్లా చూపించడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఇవాళ పోలీసులు బఫూన్లు కాదు, వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు బఫూన్లుగా ఉన్నారు. వాళ్ళు అప్పుడు వైసీపీ కోసం పనిచేశారు, కానీ ఇవాళ పోలీసులు అలా పనిచేయట్లా. కొద్దిమంది ఉండొచ్చు, అంటే ఇంకా కొమ్ము కాసే వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంచెం ఉప్పు తిన్న విశ్వాసం చూపించే వాళ్ళు ఉన్నారు వైసీపీకి, గారు అందరూ అలా లేరు. కొంతమంది అంటే ఎక్కువ శాతం మంది ఇంకా మేము ప్రభుత్వ ఉద్యోగులు అని ఒక బాధ్యతగా వ్యవహరిస్తున్నారు కొద్దో గొప్ప. కాబట్టి ఈ కొద్ది మందిని మనం ప్రక్షాళన చేయగలిగితే వర్మ లాంటి వాళ్ళు వెంటనే దొరుకుతారు. ఇవాళ అసలు బెయిల్ వస్తుందా రాదా అనేది మనం చూడాలి. ఏదైనా వర్మకి ధైర్యం లేదండి. ఇవన్నీ కూడా వీడియో తీసి పెట్టాడు అంటేనే మీకు అర్థం కావట్లే పారిపోయాడని. ఎక్కడ ఏ షూట్ లో ఉన్నాడు చూపించమనండి. షూట్ లో ఉంటే షూట్ లో ఆ లొకేషన్ నుంచి కదా వీడియో తీయాలి. ఎక్కడో రిలాక్స్ అవుతూ వీడియో ఉంది అంటే నేను రాత్రి తీసాను అనొచ్చు, కానీ నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏ లొకేషన్ లో ఉన్నావో తీసి పంపిస్తే అంటే పోలీసులు వస్తారని భయం అక్కడికి. మీకు అర్థమైందా? అంటే చావు తెలియదాట్లు ఇవన్నీ కూడా. అంటే సినిమాలలో నేను అన్ని అలా చూపిస్తాను, కానీ నిజ జీవితంలో నేను పిరికివాడిని అని చూపించుకుంటున్నాడు. కేవలం ప్రొడ్యూసర్స్ కి నష్టం వస్తుందని మాత్రమే. ఏ ప్రొడ్యూసర్ కి ఎంత పెద్ద గొప్ప సినిమా చేస్తున్నాడు ఇప్పుడు? నిజంగా అతని ఖాతాలో ఇప్పుడు ఎంత పెద్ద సినిమాలు ఉన్నాయో మీరు చెప్పండి. అంటే గతంలో ఉండాలండి, మరి గతం కాదు ఇప్పుడు నేను అన్నా, అందుకే నేను అన్నది. ఒకప్పుడు హీ వాజ్ ఎ గుడ్ డైరెక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్, అందరూ ఒప్పుకుంటారు. మంచి అతనికి చాలా మంది శిష్యులు ఉన్నారు. వర్మ అంటే ఒక క్రేజ్ ఉండేది, రంగీలా వరకేనేమో నాకు తెలియదు. ఒక క్షణక్షణం, ఒక శివ, క్షణక్షణం, రంగీలా, ఇలా కొన్ని సినిమాలు అంతే. సత్య మేబీ, అంతకు మించి సర్కార్ ఒకటి. అంటే చెప్పుకోదగ్గ సినిమాలు ఇవన్నీ. అంటే ఎక్స్పోజర్ లేకుండా ఏమీ లేదు, కానీ శ్రీదేవిని ఏమి ఎక్స్పోజ్ చేయలేదు అనుకోండి. క్షణక్షణంలో బాగుంటుంది ఆ సినిమా, మనం ఏం కాదని అంటలేదు. వర్మకి మంచి టేస్ట్ ఉందని అందరికీ తెలుసు, కానీ దాన్ని మార్చుకుని ఆయన దిగజారిపోయాడు. ఆ దిగజారడంలో వైసీపీ అంటే మరి ఎందుకు కొమ్ము కాసాడు? కాసుకొనివ్వండి, సినిమాలు తీసుకొనివ్వండి, వ్యూహం తీశాడు. ఆ వ్యూహం బెడ్స్ కొట్టడంతో ఇవాళ ఆయన ఎన్ని వ్యూహాలు పన్నుతున్నా కూడా అవి ఫలించట్లా. అంటే తప్పించుకోవటానికి ఏదైనా కూడా వర్మ దొరకకుండా ఎక్కడికి పోడు. ఇవాళ విజయపాల్ దొరకలే మనకి, అట్లాగే దొరుకుతాడు కదా. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. అంటే ఇవాళ బెయిల్ వస్తుందా రాదా అన్న దాని మీద ఆయన బయటికి రావటం అనేది ఉంటుంది. ఓకే, చూద్దాం మేడం. ఇప్పటికీ ఆయన కోసం పోలీసులు అయితే ఒక పక్క వెతుకుతూ ఉన్నారు, మరో పక్క ఆయన వేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు హైకోర్టు ముందు విచారణకు రానున్నాయి. మరి బెయిల్ వస్తుందో రాదో చూద్దాం. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.